మెగా డిఎస్సి పైన ఈ రాష్ట్రంలో ఎన్ని విష ప్రచారాలు చేశారో, ఎన్ని కుట్రలు పన్నారో ఈరోజు రాష్ట్రంలో ఉండే యువత ముఖ్యంగా ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో యువత బాగుపడుతూ ఉంటే ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చేయూతనందిస్తాయి. ఎక్కడన్నా యువతకి మంచి చేయడానికి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తాయి. యువతకు మంచి చేయండి, యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం పైన ప్రెషర్ పెడతాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఇవ్వకపోయినా ప్రజలు ఒక 11 మంది శాసనసభ్యులుండే ఒక గొడ్డలి పార్టీ ఏం చేస్తూ ఉందంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే యువత పైన కక్ష కట్టింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే యువత వాళ్ళని ఓడించారని చెప్పి ఎట్లయినా వీళ్ళ పొట్టగొట్టాలి, వీళ్ళకు భవిష్యత్తు లేకుండా చేయాలి అని ఈరోజు ఆ గొడ్డలి పార్టీ ఆలోచనలు చేస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో మనం ఒకసారి చూస్తే మెగా డిఎస్సి అనే విషయంకి వస్తే నాడు ఎన్నికల ప్రచారం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తాం, తొలి సంతకం దానిపైనే ఉంటుందని. ఆ విధంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టి 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు ఆ నోటిఫికేషన్ అడ్డుకోవడానికి ఈ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, నేడు గొడ్డలి పార్టీ ఏం చేసిందంటే 200లకు పైగా కేసులు వేసి అడ్డుకోవాలని కొన్ని న్యాయస్థానాలు చూసింది. కానీ ఈ నోటిఫికేషన్ ఒక ప్రాపర్గా, ఒక సిస్టమేటిక్గా ఉండడంతో ఆ 200 కేసులు న్యాయస్థానాల్లో వీగిపోయాయి. వీగిపోయిన తర్వాత యువతకి ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో 15,900 మంది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని విద్యార్థులకి పాఠాలు చెబుతూ ఉంటే అది అయిపోయిన సంవత్సరం తర్వాత వచ్చి దాంట్లో ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పి ఈరోజు కుట్రలు పన్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 6,000 పోస్టులతో మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని క్లారిటీగా చెప్పారు. దీంతో ఎట్లయినా కానీ రాష్ట్రంలో యువతలో ఒక అనుమానాలు సృష్టించాలి అని చెప్పి ఈ గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ విధంగా దాంట్లో లంచాలు తీసుకొని ఇచ్చారు అని చెప్పారు. ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది, ఎవరి దగ్గర తీసుకున్నాం, ఎక్కడ తీసుకుని నిరూపించు అంటే నిరూపించలా. తర్వాత ఏమైపోయింది, స్పోర్ట్స్ కోటాలో ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పి బురద జల్లారు. ప్రభుత్వం మళ్ళీ దానికి కూడా జవాబుదారీతనంగా పెట్టి ఎవరికి అంటే మళ్ళీ ఎవరినో కొంతమందిని తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఎందుకు రాలేదో ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు కొంతమంది కట్ ఆఫ్ మార్కుల వల్ల కావచ్చు, కొంతమందికి రిజర్వేషన్ వల్ల కావచ్చు, కొంతమందికి స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉండడం వల్ల కావచ్చు, ఈ విధంగా ఒక హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లు ఉండడం కావచ్చు, వీటి ద్వారా ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఆ రిజర్వేషన్ పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. తీరా చూస్తే ఆ రిజర్వేషన్లు ఈ వర్టికల్ హారిజాంటల్ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అది కూడా మరిచిపోయి ప్రభుత్వం పైన బురద జల్లాలని ఈ విధంగా చేస్తూ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, ఇక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రశ్నించేది ప్రభుత్వాన్న, రాజ్యాంగాన్న అని ఈరోజు రాష్ట్రంలో ఉండే యువత అడుగుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ గురించి, రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరికి రావాలో అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిపైన కావాలనే అనుమానాలు వచ్చే విధంగా చేశాడు. ఈ విధంగా కొంతమందిని ఒక 10 మందినో 5 మందినో తీసుకొని వచ్చి ఈ విధంగా దానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటారో, అదేవిధంగా శాప్ ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్లారిటీగా మేము వీళ్ళకి ఈ ద్వారా ఇచ్చాం. వీళ్ళకి ఎందుకు రాలేదంటే ఈ కేసు వల్ల, ఈ రిజర్వేషన్ వల్ల రాలేదు, కొంతమంది కట్ ఆఫ్ మార్కుల వల్ల రాలేదు, కొంతమందికి స్పోర్ట్స్ కోటా వల్ల రాలేదు, కొంతమంది మహిళా రిజర్వేషన్ వల్ల రాలేదు అని క్లారిటీగా చెప్పారు. అంటే ఇక్కడ ఆధారాలన్నీ పకడ్బందీగా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. అంటే ఇక్కడ ఎంత బాధ్యతగా ఉన్న, కానీ ఈ గొడ్డల పార్టీ అధినేత బురజ్జల్లి తుడుచుకోని అంటూ ఉన్నాడు. ఇది మనం రాష్ట్రంలో ఉండే యువత అంతరం గమనించాలి. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉండే యువత ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకు టీసీఎస్ వస్తూ ఉంటే కేసులు వేయించాడు, కాగ్నిజెంట్ వస్తూ ఉంటే కేసులు వేయించాడు, ఆర్సిఎల్ మిట్టల్ని అడ్డుకోవాలని చూశాడు, గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే అడ్డుకోవాలని చూశాడు, క్వాంటమ్ వ్యారీ పైన విషం జిమ్మాడు, డేటా సెంటర్ని గోడాములు అన్నాడు. ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ నోటిఫికేషన్ పోస్టులు ఇస్తా ఉంటే ఆ రోజు విషయం జిమ్మాడు. ఈ విధంగా చూసుకుంటే 5 ఏళ్లగా తాను ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, యువతకు ఒక్క డిఎస్సి ఉద్యోగం ఇవ్వకపోగా, ఒక కంపెనీని తీసుకురాకపోగా, కంపెనీలను ఆనాడు రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఆ రోజు డిఎస్సి 5 ఏళ్ళు డిఎస్సి లేకుండా యువతను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 16,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ 6,000తో ఇస్తూ ఉంటే ఎట్లయినా వీళ్ళ మధ్య ఒక అలజడి సృష్టించాలని విష ప్రచారం చేశాడు.
ఇది రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన భవిష్యత్తు, మన తల్లిదండ్రులు కష్టపడి చదివించేది కావచ్చు, మన భవిష్యత్తు దేనికోసం, రేపు మనం మన సొంత కాళ్ళపై నిలబడతామని ఈరోజు ప్రభుత్వం కూడా మనకిచ్చిన హామీ విధంగా 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కోసం కంపెనీలను ఈ దేశం ఆ దేశం అన్ని దేశాలు తిరిగి అనేక కంపెనీలను సంప్రదించి ఈరోజు మన రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఒక చూసుకుంటే క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ గొడ్డల పార్టీ అతనికి ఈ పెత్తందారుడు ఈ పాలెగాడికి ఒప్పటం లేదు. ఎందుకంటే యువత ఉద్యోగాలు చేస్తే వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడితే ఇతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎట్లయినా చిచ్చులు పెట్టాలని. ఎందుకంటే ఇతనికి ఏంటంటే ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఏంటంటే ఎప్పుడు చూసినా మతాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి యువతని నిర్వీర్యం చేసి గంజాయికి డ్రగ్స్కి బానిసలను చేసి వాళ్ళ ద్వారా ఇతను అధికారంలో ఉండి వీటన్నిటిని చలిగాచుకుంటూ ఉండాలనేది ఇతని దుర్బుద్ధి, ఇతని పాలిగాడి బుద్ధి, ఇతని పెత్తందారి బుద్ధి. ఈ బుద్ధితో ఏం చేశాడంటే ఇలా చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి అవసరమా అని రాష్ట్రంలో ఉండే గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండే అప్పుడు చేయాల. ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా మారకుండా ఇలాగే దుష్ప్రచారాలు, ఇలాగే విష ప్రచారాలు చేసే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఒక యువకుడికో ఒక యువతకో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం నిలబడుతుంది. ఈ రోజు అలాంటి వాళ్ళని నిలబడకుండా నరికేస్తే, అంటే ఒక చెట్టుని నరికేస్తే ఏమవుతుంది, కొమ్మలు నరికేస్తే ఆ చెట్టు కూలిపోతే పక్కన ఎవరికి నిడవలేదు. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు పైన కూడా గొడ్డలి వేటేస్తున్నాడు ఈ గొడ్డల పార్టీ అధినేత. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఒక సంకల్పం చేసుకుని రానున్న రోజుల్లో ఈ గొడ్డల పార్టీ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర యువతకు ఉపాధి రాకుండా అడ్డుకోవాలనుకునే ఈ సైకో మనస్తత్వం, ఈ పాలెగాడి మనస్తత్వం, ఈ పెత్తందారి మనస్తత్వం ఉండే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన బాధ్యత కూడా మన యువత పైన ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యక్తులుగా మనం ఎవరం శాశ్వతం కాదు. రాష్ట్రంలో వచ్చే కంపెనీల వల్ల రేపు భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందన్న, బెంగళూరు డెవలప్ అయిందన్న, చెన్నై డెవలప్ అయిందన్న, ఈరోజు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కంపెనీలు తీసుకొని కానీ ఈరోజు అక్కడ జనరేట్ అయ్యే ఆదాయం ఈరోజు ఆ రాష్ట్రాన్ని కాపాడు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటే ఈరోజు దుర్బుద్ధి గల జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలనుకున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహిస్తారని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇది గ్రహించి రానున్న రోజుల్లో మన ఓటుతోనే ఇతనికి ఒక్క స్థానం కూడా లేకుండా చేయాలి. ఈ విధంగా డిఎస్సి పైన ఇన్ని విష ప్రచారాలు చేసి లాస్ట్కి తోక ముడుచుకున్నాడు, ఏమీ చేయలేక. ఎందుకంటే ఆధారాలతో ప్రభుత్వం బయట పెట్టింది కాబట్టి ఇది గుర్తించాలి. ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో, ఎంత చిత్తశుద్ధితో యువత కోసం పనిచేస్తుందో కూడా మనందరం గుర్తించుకోవాలి. ఇంత చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి 220 కేసులు వేసినా కానీ అవి న్యాయస్థానాల్లో నిలబడలేకపోయాయి. ఈ రోజు ఇంతమందిని తీసుకొని వచ్చి దుష్ప్రచారాలు చేసినా సరే అవి వీగిపోయాయంటే కారణం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క నిజాయితీ, చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి, ఈ నిజాయితీతో ఈ ప్రభుత్వం ఇంత ధైర్యంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు ఛాలెంజ్ చేస్తున్నారు మేము ఏ తప్పు చేయలేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేటప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జాముల్లో అవకతవకలు జరిగితే దానికి ఆ రోజున్న అధికారులందరూ ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చేస్తూ లీకేజీ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే ఒక ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్లు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ 10 ఏళ్ల ప్రభుత్వం, తర్వాత వచ్చిన ఈ గొడ్డల పార్టీ 5 ఏళ్ల ప్రభుత్వం కూడా కలుపుకుంటే 2 డిఎస్సీలే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకే 3 డిఎస్సీలు ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ అని రాష్ట్రంలో ఉండే యువత అందరూ గ్రహిస్తారనుకుంటూ, ఎందుకంటే మనకు మంచి చేసే వాళ్ళ వైపు నిలబడతారని ఆశిస్తూ ఈ విష ప్రచారాలు చేసే ఈ సైకోని, ఈ గొడ్డల పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడదాం అందరం ఏకమై అని తెలియజేస్తున్నాం.